హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో తోటకూర పుల్లగూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, పుల్లపుల్లంగా, కారంగా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ కాలంలో ఎలా చేస్తున్నారో సేమ్ అదే ప్రాసెస్లో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ అల్యూమినియం గిన్నె తీసుకుంటున్నాను. మీరు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి. కుక్కర్లో పెడితే టేస్ట్ అయితే అంత బాగోదు. నెక్స్ట్ ఇందులోకి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకుంటున్నాను. నెక్స్ట్ 5-6 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మన టేస్ట్కి తగ్గ కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. ఇక్కడ నేను తోటకూర తీసుకుంటున్నానండి. కూడా ఒలుచుకొని శుభ్రంగా వాటర్ వేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఆకుకూర అంతా కూడా మనం ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదంతా కూడా క్లోజ్ చేయకుండా ఉడికించుకోవాలండి. క్లోజ్ చేస్తే ఆకుకూర నలుపు తిరిగిపోతుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఈ ఆకుకూర అంతా కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా అయితే స్మాష్ చేసుకుందాం. చూడండి, మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడియం వేసుకుంటున్నానండి. ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళండి ఈ వడియము. మీ దగ్గర కనుక ఈ వడియం లేకపోతే ఆవాలు వేసుకోవచ్చు. ఇది ఇలా గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతా కూడా మనం స్మాష్ చేసి పెట్టుకున్న పుల్లగూరలోకి వేసేసుకుందామండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే చాలా టేస్టీ అయిన ఆకుకూర పుల్లగూర రెడీ అయిపోయిందండి. ఇది వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఎగ్ ఆమ్లెట్ వేసుకొని ఈ ఆకుకూర వేసుకొని తింటే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.